ఫ్రెండ్స్, ఇది సెన్హైజర్ ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్. ఈ రోజు ఈ వీడియోలో ఈ ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. యాక్చువల్లీ దీన్ని నేను అమెజాన్ లో తెప్పించాను. దీని ప్రైస్ 6,000 రూపాయలు ఉంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని 4,400 రూపాయలకి తెప్పించాను. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 4,391 రూపాయలు. ముఖ్యంగా ఇది మన స్టూడియో కోసమే తెప్పించాను. ప్రస్తుతానికి నేను ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బోయా M1 మైక్ లో అయితే మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ అన్ని ఇందులో చేశాను. నేను వీడియో రికార్డింగ్ సపరేట్ గా చేస్తాను, అందులోనే ఆడియో కూడా సపరేట్ గా రికార్డ్ చేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను 4 గోడల మధ్యలో ఉంటాను, నాకు ఎక్కువ సౌండ్ అనేది వినిపిస్తుంది. అందుకని నేను ఆడియో సపరేట్ గా రికార్డింగ్ చేసుకుని ఆ ఆడియోని పోడ్కాస్ట్ ద్వారా ఆన్లైన్ లో నాయిస్ క్యాన్సిలేషన్ చేసుకుంటాను. మీకు చివర్లో కొంచెం కిస్ అనే శబ్దం మాత్రమే వినిపిస్తుంటుంది. మన ఆడియో క్వాలిటీ మరింత పెంచడం కోసం అయితే నేను ఈ మైక్రోఫోన్ ని తెప్పించాను. ఈ మైక్రోఫోన్ ని అన్బాక్సింగ్ చేయడమే కాకుండా 4 గోడల మధ్య విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, అలాగే బయటికి తీసుకెళ్లి అక్కడ మనకు గాలి శబ్దం వస్తుంది, బస్సు హార్న్ వినిపిస్తుంటాయి, చాలా సౌండ్స్ వస్తాయి. అక్కడ దీని పని ఎలా ఉంటుంది, అక్కడ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది, విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కొంచెం లెంత్ కూడా ఉండవచ్చు, ఎందుకంటే ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మైక్రోఫోన్ తీసుకోవాలి అనుకునే వాళ్లకు ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో చివరి వరకు చూడండి. మీ ముందు సెన్హైజర్ ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్ బాక్స్ అయితే ఉంది. కింద చూడొచ్చు ఫర్ పోడ్కాస్టింగ్ అండ్ స్ట్రీమింగ్. ఇక్కడ చూడవచ్చు 2 years వారంటీ అని ఇచ్చారు. ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్ అంటే ఇది. ప్రొఫైల్ టేబుల్ స్టాండ్ ఇదన్నమాట. 1.2 మీటర్ యూఎస్బి సి కేబుల్. ఇక్కడ చూడండి C to C. కనెక్షన్ టైప్ యూఎస్బి సి అని ఇచ్చారు. పికప్ ప్యాటర్న్ కార్డియాడ్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 Hz to 20 kHz. సౌండ్ ప్రెజర్ లెవెల్ 125 dB 1 kHz. మైక్రోఫోన్ లో యూఎస్బి సి ఇచ్చారు. నేను సెల్ ఫోన్ కు యూఎస్బి సి ఉంది, ఫస్ట్ టైం ట్రై చేశాను, అక్కడ అది వర్క్ చేయలేదు. నాకు ఒక థాట్ వచ్చి ఓటీజీ ట్రై చేశాను, అక్కడ పనిచేసింది. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మన ముందు సెన్హైజర్ మైక్రోఫోన్ అయితే ఉంది. టాప్ చూడటానికి ఇలా ఉంటుంది, ఫ్రంట్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మ్యూట్ బటన్ అన్నమాట. మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ప్రెస్ చేస్తే రెడ్ కలర్ వస్తుంది, మనం మాట్లాడేది వినపడదు. ఇది సౌండ్ ఎక్కువ తక్కువ, మనం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువ పెట్టుకోవచ్చు. సౌండ్ ఎక్కువ అయిపోతే రెడ్ కలర్ అనేది బ్లింక్ అవుతుంది. ఇది వచ్చేసి హెడ్ ఫోన్ జాకు. ఇక్కడ హెడ్ ఫోన్ ఇచ్చారు చూడండి. ఈ హెడ్ ఫోన్ నుంచి మనం మాట్లాడేది వినవచ్చు. ఆ సౌండ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది ఇచ్చారు. క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా సాలిడ్ గా ఉంది, బిల్ట్ క్వాలిటీ. చుట్టూ ఐరన్ నే ప్రొవైడ్ చేశారు. శబ్దం కూడా మీరు వినవచ్చు. బటన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ పరంగా చాలా అంటే చాలా బాగుంది. మరి సౌండ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ కలర్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. అలాగే మీకు బ్యాక్ చూసుకోవడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ సెన్హైజర్ ప్రొఫైల్ అనేది చూడవచ్చు, యూఎస్బి సి చూడవచ్చు, 3.5 mm చూడవచ్చు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి మనం. ఇలా మేబీ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మైక్ కు ఎదురుగా ఉన్నాను, బయటకు వచ్చేసాను. వాటర్ శబ్దం వినిపించవచ్చు, బండి శబ్దం వినిపించవచ్చు, గాలి శబ్దం వినిపించవచ్చు. వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడం కోసం, మీకు చూపించడం కోసమే దీన్ని తీసుకొచ్చాను. ఫ్రంట్ కెమెరా అయితే ఆన్ చేసుకున్నాను. మేబీ క్వాలిటీ కూడా కొంచెం తక్కువ ఉండవచ్చు, అడ్జస్ట్ అవ్వండి. స్ట్రైట్గా పెట్టుకున్నాను, ఇలా రొటేట్ చేస్తున్నాను. చూడండి మైక్ ఎలా వస్తుందో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన యూట్యూబ్ ఈ వీడియోను మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా అది మీపైనే ఆధారపడి ఉంటుంది. మీరు చేసే ఒక లైక్ కూడా నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మైక్రోఫోన్ని నేను 360 degreesలో అయితే రొటేట్ చేశాను. ఆడియో అనేది ఎలా వస్తుంది ఎలా రాదు అనేది మీరు స్పష్టంగా అయితే వింటారు. వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇక్కడే ఉంటాను. మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తే ఎలా ఉంటుందో ఇంకో వీడియో చేస్తాను. ఇంతకు ముందు చెప్పినట్లే మైక్ ఎదురుగా ఉంది, మైక్ లోనే మాట్లాడుతున్నాను, బయట ఉన్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని ఆన్లైన్ లో నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తాను. ఎందుకంటే వాటర్ శబ్దం ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తున్న శబ్దం ఉంటుంది, చుట్టూ గాలి శబ్దం కూడా ఉంటుంది. ఇది అయితే విత్ నాయిస్ క్యాన్సిలేషన్. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంతకు ముందు బోయా M1 లో చేసిన వీడియోస్ అన్ని విత్ నాయిస్ క్యాన్సిలేషన్. బట్ నేను ఆడియో కూడా సపరేట్ గా రికార్డ్ చేసుకుంటాను, మంచి క్వాలిటీ మంచిగా ఉంటుందని. ఇప్పుడు గదిలోకి వెళ్ళి ఆ గదిలో మళ్ళీ రికార్డ్ చేసుకుందాం.
ఇప్పుడు రికార్డ్ అవుతుంది సెన్హైజర్ ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్. మీరు ఇంతకు ముందు చూసింది బోయా M1 మైక్ విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు చూస్తున్నారు ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్ సెన్హైజర్. ఇక్కడ టైప్ సి ఉంది, సెల్ ఫోన్ లో కూడా టైప్ సినే ఉంది. నేను 3.5mm అయితే కనెక్ట్ చేయలేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టైప్ సి ఉంది, అక్కడ టైప్ సి ఉంది. చెప్పాను కదండి, సెల్ ఫోన్ లో ఓటీజీ ఆన్ చేసుకున్న వెంటనే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ లైట్ ఆన్ అయ్యింది అంటే ఇది పని చేస్తుంది అని అర్థం. ఇది సౌండ్ చూడండి, మొత్తం పెట్టేశాను. ఇలాగే ఉంది. ఇప్పుడు సౌండ్ తగ్గిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. నాకైతే ఇంత చాలు అనిపించింది కాబట్టి నేను ఇంత పెట్టేశాను. రెడీ 1 2 8 9 10 11 12 13 14. 4 గోడల మధ్యలో ఉన్నాను వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ప్రస్తుతానికి 4 గోడల మధ్యన మాట్లాడుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్నది రికార్డ్ అవుతుంది. ప్రొఫైల్ యూఎస్బి మైక్రోఫోన్ సెన్హైజర్, దీని నుంచి రికార్డ్ అవుతుంది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇంతకు ముందు రికార్డ్ చేసింది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. అక్కడ మైక్ మాత్రమే చూపించాను, ఇందులో నేను కూడా కనిపిస్తున్నాను. ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. 6 బయట కూడా 2 వీడియోలు చూపించాను, విత్ నాయిస్ క్యాన్సిలేషన్, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా పనిచేస్తుంది, బయట ఎలా పనిచేస్తుంది, 4 గోడల మధ్య ఎలా పనిచేస్తుంది, ఇక్కడ ఎకో వస్తుంది. ముఖ్యంగా ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇప్పటికే వచ్చేసి ఉంటుంది. ఫైనల్లీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఆఫ్టర్ ది ఎడిటింగ్ మీరు గనక 4 గోడల మధ్యలో ఒక రూమ్లో చేశారు అనుకోండి, అక్కడ ఎక్కువ ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది, చివర్లో కిస్ కిస్ మని శబ్దం వస్తుంది. ఒకవేళ మీరు గనక బయట చేస్తే అక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ అవసరం లేదు. మీరు నాయిస్ క్యాన్సిలేషన్ చేసినా ఒకేలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ చేయకపోయినా ఒకేలా ఉంటుంది. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు, ఈక్వల్గానే ఉంటుంది. బయట ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే అప్పుడు అవసరం అవుతుంది అంతే, లేకపోతే అవసరమైతే ఉండదు. సో మైక్ పరంగా పేరు పెట్టడానికి లేదు, చాలా బెస్ట్గా ఉంది. బట్ ఈ రూమ్లో ఎక్కువ శబ్దం వస్తుంది కాబట్టి దీన్ని నేను చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకుంటే వాయిస్ చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటుంది. ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆడే రికార్డింగ్ చేస్తున్నాను కదా వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు వీడియోలో నేను సరిగ్గా చూపించలేకపోయాను, జస్ట్ మైక్ మాత్రమే చూపించాను. మైకుకు నాకు దూరంగా ఉన్నందువల్ల వాయిస్ కూడా సరిగ్గా రికార్డ్ అవ్వలేకపోయింది. ఇప్పుడు బాగానే రికార్డ్ అవుతుంది. వాల్యూమ్ మొత్తం పెట్టేశాను, మైక్ను దగ్గరగా పెట్టుకున్నాను, ఇలా వినిపిస్తుంది. వాల్యూమ్ మొత్తం పెట్టాను, మైక్ను దూరంగా పెట్టాను, ఇప్పుడు ఎలా వినిపిస్తుందో చూడండి. ఇప్పుడు వాల్యూమ్ మొత్తం పెట్టేశాను, మైక్ను నాకు కంఫర్ట్గా ఉండేటట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వినిపిస్తుందో మీరు చూడండి. మినిమం 5 to 10 సెంటీమీటర్స్ దూరంలో ఉంటే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ డిఫరెన్స్ అనేది మీరు గమనిస్తున్నారు కదా. సో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇంత ఎఫర్ట్స్ పెట్టి అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తున్నాము, మనకైతే ఎవరు ప్రమోషన్స్ ఇవ్వడం లేదు, సొంత డబ్బులతోనే మేము కూడా తీసుకొస్తున్నాము. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, దయచేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.